జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అమెరికా మేము అగ్రరాజ్యం అని చెప్పి అది ఒక అహంకారంతో ఒక బలుపుతో వాళ్ళు ఎన్ని మతప్రశాస్త్రాలు చేస్తారో మనకు బాగా తెలుసు. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన వీళ్ళకైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫైనల్గా ఏంటంటే అమెరికా అణు యుద్ధానికైతే సిద్ధమవుతామన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు ఈ పక్కన కూర్చొని ఇతర దేశాల మధ్య ఈ పుల్లలు పెట్టే అమెరికాకు ఇక అణు యుద్ధానికి ఇంకా రెడీ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇకపోతే అమెరికా అణు యుద్ధానికి సిద్ధమవడానికి కారణం వచ్చేసి రష్యా అలాగే చైనా దేశాలే. ప్రస్తుతం మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం అయితే జరుగుతూ ఉండదన్నమాట. అయితే ఇప్పటిదాకా కాస్తో కూస్తో ఈ యుద్ధంలో రష్యా పైచేయి సాధిస్తూ వచ్చింది. కానీ గత వారం రోజుల నుంచి ఈ యుద్ధంలో ఏంటంటే ఉక్రెయిన్ బలగాలు పైచేయి సాధిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రష్యాకు చెందినటువంటి దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఈ ఉక్రెయిన్ బలగాలు అయితే ఆక్రమించుకున్నాయంట. దీంతో రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఉక్రెయిన్ యుద్ధానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే అణుబాంబును ప్రయోగించడం ఒక్కటే మార్గం అని చెప్పేసి పుతిన్ భావిస్తూ ఉన్నాడు. దీంతో ఉక్రెయిన్ బలగాల మీద తక్కువ శక్తి గల అణుబాంబులను ప్రయోగించే అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. అదే గనుక జరిగితే ఉక్రెయిన్ అయితే ఇంకా వల్లకాడ అవుతుంది అనమాట. ఒకవేళ రష్యా గనుక ఉక్రెయిన్ మీద అణుబాంబు కనుక ప్రయోగించినట్టయితే ఆ ప్రభావం ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న ఇతర యూరోపియన్ దేశాల మీద కూడా ఉంటుంది. ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు మిత్ర దేశాలే కావడం ఇక్కడ గమనార్హం. అంటే రష్యా కనుక ఉక్రెయిన్ మీద అణుబాంబును ప్రయోగిస్తే అది అమెరికా మీద ప్రయోగించినట్టే లెక్క. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? దీంతో ఈ విషయాన్ని కనిపెట్టేటువంటి అమెరికా అధ్యక్షుడు ఎవడో ఈ మూసలోడు ఉన్నాడు కదా, జో బైడెన్, అతను ఏం ఆలోచన చేస్తా అంటే ఎలాగోలా రష్యాను ఈ అణుబాంబు అయితే ప్రయోగించకుండా దాన్ని ఆపేందుకు, అలాగే రష్యాను భయపెట్టేందుకు అణుబాంబు యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ జో బైడెన్ తన సేనలకు అమెరికా సైన్యానికి అయితే పిలుపునిచ్చాడు. అంటే పరోక్షంగా రష్యాతో అణుయుద్ధం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉండాలి అనే పరోక్ష సంకేతాలు అయితే రష్యాకు పంపించాడు. కానీ రష్యా అధ్యక్షుడు ఈ పుతిన్ వచ్చేసి అమెరికా ఉడత ఊపులకైతే లొంగే రకం కాదు. పుతిన్ ఏం చేయాలనుకుంటే అది చేసి తీరుతాడు. మొండోడు. పుతిన్ ఎవరికి భయపడే రకం అస్సలు కాదు. తన దేశం కోసం ఎంత దూరమైనా కూడా వెళ్ళడానికి సిద్ధపడతాడు పుతిన్. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసు. కానీ ఏంటంటే ఎలాగోలా రష్యాను బెదిరించి ఉక్రెయిన్ మీద అణుబాంబును ప్రయోగించకుండా ఉండేందుకు జో బైడెన్ ఈ దిక్కుమాల బెదిరింపులకైతే దిగుతున్నాడు. అసలు ఇవన్నీ కాకుండా రష్యా ఉక్రెయిన్ దేశ అధ్యక్షులను ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడంటే ఇప్పటికీ ఈ సమస్య ఎప్పుడూ పరిష్కారం అయింది. కానీ అమెరికా మారి చేయకుండా ఉక్రెయిన్కు ఆయుధాలను ఇచ్చి రష్యా మీద యుద్ధం చేయమని చెప్పేసి ఉక్రెయిన్ ఏంటంటే మరింతగా ప్రోత్సహించింది, ఎగదోసింది. ఇంకా ఏది ఏమైనప్పటికీ వచ్చే నెల రోజులు మాత్రం ఒక ఉక్రెయిన్ అమెరికాలకు మాత్రమే కాకుండా ఈ ప్రపంచం కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనక తప్పదనమాట. పరిస్థితి చూడబోతే ఆ మాదిరిగా ఉండాలి. ఈ పాపానికి కారణం మాత్రం ఖచ్చితంగా అమెరికానే, దాంట్లో అయితే డౌటే లే. ఎందుకంటే ఉక్రెయిన్ అంత దేశం, అలాంటి దేశానికి వాళ్ళకి అంత శక్తి లేకపోయినా కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఇన్నాళ్ళ పాటు రష్యా మీద యుద్ధం చేయించింది ఎవరంటే వీళ్ళ స్వార్థం కోసం అమెరికానే. ఇప్పుడు చూడండి ఎంత దూరం వచ్చిందో. ఇలాంటి వాళ్ళను ఇప్పుడు మనం ఆయన అంటున్నాం కదా మహాత్మా అని, ఏం పెక్కపోయినా కూడా అదే మాదిరిగా ఇట్లాంటి దరిద్రం ముడా కొడకలు ఏంటంటే వీళ్ళు అగ్రరాజ్యంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తావు కర్మ? కనీసం అగ్రరాజ్యం అనే దేశం ఈ రోజుల్లో ఏదైనా చిన్న చిన్న దేశాలు లేకపోతే ఇలా మారి గొడవలు వస్తేనో ఏదైనా చేస్తేనో వాళ్ళు ఏదైనా వాళ్ళను శాంతింపజేసి అట్లా ఈ గొడవలు యుద్ధాలు చేయకుండా చూడాలి మామూలుగా అయితే. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరానికి వాళ్ళ స్వార్థానికి ఒక నాశనమైన పర్లేదు అనుకున్నట్టు ఏకదోసి అది ఈ మారి చేసి పెడతారు. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.